నమస్తే అండి. ఏమైందండి? ఏంటి కంప్లైంట్? సార్ నేను 2 ప్లాట్లు ఉన్నాయి సార్ నాకు. ప్లాట్లో ఒక అమ్మాయికి రెంట్కి ఇచ్చాను సార్. అందుకే ఆమె కాల్ చేయమంటే కాల్ చేయలేదు. ప్రాబ్లం ఏంటి? గొడవ అయిందా మీకు? మీరు ఎందుకు కాల్ చేయమంటున్నారు మరి? విచారం చేసింది సార్. మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? రిపేర్ చేశాను నేను. సార్ నిజమే సార్, రాత్రి 12 గంటలకు అట్లా వస్తుంది సార్. 12 జనాలు వస్తున్నారు, పోతున్నారు. అందుకని సీసీ ఫుటేజ్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. రాజు గారు ఒకసారి పిలిపించండి. వాళ్ళు ఎవరు? నమస్తే అండి. ఏంటమ్మా, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది సార్? ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది. ఎవరు ఇచ్చారు? మీ ఓనర్ గారు ఇచ్చారు. వాడు తల తిక్కలోడు, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో ఏం డిస్కస్ చేయి. జరిగింది? వాడు ఏమి ఇచ్చిండు అసలు? న్యూస్ ఏం చేస్తున్నావంట? ఎవరు చెప్పారు మీకు? ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు. 12 తర్వాత వస్తారు సార్, ఏదైనా దావత్ చేసుకున్నప్పుడు వస్తారు. రోజు వస్తారా? రోజు వచ్చిరా? నువ్వు చూసినా? రోజు వస్తారు. మళ్ళీ ఏదైనా పార్టీ చేసుకుంటాం సార్. తెలిసింది తెలిస్తే నేను తర్వాత ఎస్ఐ ఏముంది, వాళ్ళ సిఐఏ నాకు తెలుసు. నేను ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మాట్లాడతా. ఏంది నువ్వు? నువ్వేంది నువ్వు? మళ్ళా మీ ఎస్ఐఏ నాకు తెలుసు. మీరు లేడీస్ కాబట్టి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. సైలెంట్ గా మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. మీరు ఇచ్చిన కంప్లైంట్ కరెక్టేనా? కరెక్టే సార్. సీసీ ఫుటేజ్ ఉందా? రాజు గారు ఒకసారి సీసీ ఫుటేజ్ మీరు చూసిరండి. తను పోలీస్ బాక్స్ కు కాల్ చేశాడు. కంప్లైంట్ వచ్చింది. మీరు తప్పు చేస్తున్నా విషయం మీకు తెలియట్లా? తెలుసు కదా, మరి ఎందుకు చేస్తున్నా ఇలా? నా పరిస్థితిని బట్టి నేను చేయాల్సి వస్తుంది. మన యొక్క లగ్జరీల కోసం మన శాలరీ సరిపోవట్లేదు అంటే దానికి తగ్గట్టు చదువుకొని డెవలప్ కావాలి తప్ప ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదండి. 3, 4, 5, 7 ఇన్ని సెక్షన్లు అనేది లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి అయినా ఇట్లాంటివి మానుకోండి. అర్థమవుతుందా? పద్ధతిగా ఉండమ్మా. ఇప్పుడు పద్ధతిగా ఉంటే ఏం కాదు. ఇట్లా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి.